సోషల్ మీడియా కేవలం యాప్ కాదు, ఇది ఒక లెన్స్. ఇది ఒక మొత్తం తరం యొక్క ఆలోచనను తీర్చిదిద్దుతుంది. చూడండి, నేపాల్లో జెన్జీ ఆందోళనను స్వేచ్ఛ అని చూపించబడింది, కానీ హోటళ్లు కాలిపోయాయి, జీవనాధారాలు ధ్వంసమయ్యాయి, ప్రాణాలు కోల్పోయారు. వీధులు, షాపులు తమ సొంత పార్లమెంటును కూడా మంటలు పెట్టారు. ఇది ఐడియాలజీ కోసం కాదు, ఇది నష్టం. వారి ఆట అంటే ఇన్స్టాగ్రామ్స్, రీల్స్, అంతులేని కంటెంట్ తీసివేయబడింది. గంటలు, సంవత్సరాలు స్క్రోల్ చేయడంలో, లైక్ చేయడంలో, షేర్ చేయడంలో పోయాయి. సహనం, మానవీయత, ఆలోచన వెనకటి వైపోయాయి. తక్షణ సంతృప్తి, మూలాలు, గౌరవం ఆలోచన స్థానంలో వచ్చేసింది. మరియు ఇది కేవలం సోషల్ మీడియా కాదు, ఆ పిల్లలు ఇలా పెరిగారు. మానవత్వం చూపించకపోవటం, అర్హత లేకుండా పెంచటం, విలువలు లేకుండా పోషించటం. ఫ్రీ అంటే ఫ్రీ కాదు. సోషల్ మీడియా ఫోకస్ జ్ఞానము, సమయాన్ని తీసేస్తుంది. ఇప్పుడు ప్రశ్న ప్రపంచాన్ని రక్షించగలమా అని కాదు, టైం బాంబు పేలే ముందు మన పిల్లలు, మన మనసు, మన విలువలను తిరిగి పొందగలమా అనేది.